మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. శ్రీరామ నవమి రోజున పండుగ వాతావరణం నెలకొంటుంది. గ్రామాలలో, పట్టణాలలో సంబరాలు మొదలవుతాయి. రామాలయాలకు కళ్యాణ శోభ ఉట్టిపడుతుంది. అటువంటి శ్రీరామ నవమి రోజున పూజకు ఎటువంటి నూనె ఉపయోగించాలి అనే సందేహం కలుగుతుంది. రాముడు చైత్రశుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో జన్మించాడు. ఉగాది నుంచి ప్రారంభమయ్యే వసంత నవరాత్రులలో శ్రీరామచంద్రుణ్ణి పూజిస్తారు. ఈ 9 రోజులు రామాయణ పారాయణం, రామకథాగానం విశేషమైన ఫలితాలను ఇస్తాయి. నవమి రోజు మధ్యాహ్నం అన్ని క్షేత్రాలలోనూ స్వామివారి కళ్యాణోత్సవం మహా అద్భుతంగా జరుగుతుంది. శ్రీరామ నవమి రోజు పూజా మందిరాలలో సీతారాముల ప్రతిమను ఏర్పాటు చేసుకొని ఆరాధిస్తారు. శ్రీరామ నవమి రోజు కొబ్బరి నూనెతో దీపారాధన చేయటం వలన శుభ ఫలితాలు ఉంటాయి. దీపారాధనకు ఉపయోగించే నూనెకు కూడా ప్రత్యేకత ఉంటుంది. అందుకే శ్రీరామ నవమి రోజున కొబ్బరి నూనె ఉపయోగించాలని పండితులు చెప్తున్నారు. శ్రీరామ నవమి రోజున పూజా మందిరానికి 2 వైపులా కొబ్బరి నూనెతో కూడిన దీపపు కుందెలను ఉంచి 5 ఒత్తులను వేసి వెలిగించాలి. ఈ విధంగా కొబ్బరి నూనెతో దీపారాధన వెలిగించటం వల్ల కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది. ఆ సీతారాముల వారు మీకు సిరి సంపదలను కలిగిస్తారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.